యూట్యూబ్ కోసం 8 లక్షల ఖర్చు. మరి ఎంత వచ్చిందంటే టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. ప్రజలు డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలను అన్వేషిస్తూ యూట్యూబ్ మీద పడుతున్నారు. నేడు చాలామందికి యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయి. దీని ద్వారా కొందరు లెక్కకు మించిన డబ్బు సంపాదిస్తుంటే మరికొందరు ఫెయిల్ అవుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు నళిని ఉనగర్. ఇంతకీ ఈమె ఎవరు, యూట్యూబ్ కోసం ఎంత వెచ్చించింది, ఎందుకు ఫెయిల్ అయింది అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. నళినీస్ కిచెన్ రెసిపీ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి 3 సంవత్సరాలు నడిపింది. అయితే ఈమెకు యూట్యూబ్ ద్వారా ఏమాత్రం ఆదాయం రాలేదు. కానీ నళిని స్టూడియో కిచెన్ సెటప్ చేసుకోవడానికి ప్రమోషన్స్ కోసం దాదాపు 8 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. 3 ఏళ్ల పాటు సుమారు 250 వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. కానీ యూట్యూబ్ నుంచి ఆమెకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. దీంతో విసిగెత్తి యూట్యూబ్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించిందనమాట. అంతేకాకుండా కిచెన్ వస్తువులను, స్టూడియో ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా విక్రయించనున్నట్లు పేర్కొంది. నేను నా యూట్యూబ్ కెరీర్లో ఫెయిల్ అయ్యాను, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని సోషల్ మీడియా ద్వారా చెప్పింది. 3 సంవత్సరాల్లో 250 వీడియోలు చేశాను. 2450 సబ్స్క్రైబర్లు మాత్రమే వచ్చారు. ఎంత కష్టపడినా యూట్యూబ్ కొన్ని రకాల కంటెంట్లకు మాత్రమే ఫేవర్ చేస్తుందని నళిని ఆరోపించింది. నేను 3 ఏళ్లలో సంపాదించిన మొత్తం 0 అని ఆవేదన వ్యక్తం చేసింది. నేను యూట్యూబ్ మీద చాలా కోపంగా ఉన్నాను. నేను ఈ ఛానల్ ప్రారంభించాలని డబ్బు, సమయాన్ని మాత్రమే కాకుండా నా వృత్తిని కూడా వదులుకున్నాను అని ఒక ట్వీట్లో వెల్లడించిందనమాట. కానీ నాకు యూట్యూబ్ ఎలాంటి ప్రతిఫలాన్ని అందించలేదని వాపోయింది. మరి యూట్యూబర్స్ ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనే మాట నిజమే. కానీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన అందరూ డబ్బు సంపాదిస్తారు అని అనుకోవడం మూర్ఖత్వమే. ఎందుకంటే యూట్యూబ్లో అందరికీ డబ్బులు వస్తాయనే గ్యారంటీ లేదు. డబ్బు రావడం అనేది సబ్స్క్రైబర్లు, వాచ్ అవర్స్, వ్యూస్ వంటి వాటిపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి యూట్యూబర్స్ వీటన్నింటినీ విజయవంతంగా ఎదుర్కోగలిగి ఓపికగా నిలబడితే డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. అలాగే మీలో ఎవరైనా చిన్న చిన్న యూట్యూబర్స్ ఉంటే యూట్యూబ్ సంబంధించినటువంటి ఎన్నెన్నో విషయాలు నేను కూడా నేర్చుకున్నాను. వాటి గురించి అసలు ఏ విధంగా చేయాలి అనేటువంటి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. ఇలాంటి ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.